పంజాబ్ పాలిటిక్స్లో ఇప్పుడు లోపల ఒక పెద్ద గేమ్ నడుస్తూ ఉంది. పైకి కనిపించేది వేరు, లోపల జరిగేది వేరు. అసలు ఈ గాలి ఎటు వీస్తూ ఉందో, ఆ గాల్లో తేలుతున్న హింట్స్ ఏందో ఒకసారి డీకోడ్ చేద్దాం. ముందుగా మనం మాట్లాడవలసింది సుఖ్బీర్ బాధల గురించి. మన ఊర్లో ఎప్పుడో 3 ఏళ్ల కిందట పంచాయతీ పెట్టుకొని ముఖం చూసుకొని ఒక పెద్ద మనుషులు సడన్గా ఒక రోజు అండి చీకట్లో కలుసుకుంటే ఊర్లో జనాలకి ఎట్లా ఉంటుంది? సేమ్ అదే సీన్ ఇక్కడ జరిగింది. గత 3 ఏళ్లుగా మోడీ గారి వైపు కన్నెత్తి కూడా చూడని ఈ సుఖ్బీర్ బాధలు సడన్గా ఢిల్లీకి పోయి ఆయనతో మీటింగ్ పెట్టాడు. అసలు ఇన్ని రోజులు ఆయన ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని ఒక టాక్ ఉంది. కానీ ఈసారి పిలిచి మరీ టైం ఇచ్చారు. ఇక్కడ అసలు కథ మొదలైందండి. మీటింగ్ అయిపోయినా బయటికి రాగానే బాదల్ గారు సడన్గా ఈ డీలిమిటేషన్ బిల్లుకు గట్టిగా సపోర్ట్ ఇచ్చేశారు. అసలు ఈ డీలిమిటేషన్ బిల్ అంటే ఏందో మన సామాన్యులకి అర్థమయ్యేలాగా ఒక చిన్న కంపారిజన్తో చెప్పుకుందామండి. ఇప్పుడు మన ఊర్లో ఒక పంచాయతీ ఉందనుకో, ఒక వార్డులో 10,000 మంది జనాలు ఉంటారు, ఇంకో వార్డులో ఒక 1000 మంది మాత్రమే ఉంటారు. కానీ అండి ఇద్దరికి ఒక్కొక్క వార్డు మెంబరే ఉంటాడు. ఇదేమన్నా న్యాయమో చెప్పండి? అంటే 10,000 మంది ఉన్నోడికి సేవ చేయడం కష్టం, 1000 మంది ఉన్నోడికి పెద్ద పనే ఉండదు. అందుకే జనాభా లెక్కలు తగ్గట్టు ఈ వార్డులు సరిహద్దులు మళ్ళీ గీసి జనాల సంఖ్యకు తగ్గట్టు ఈ నియోజకవర్గాల్ని తర్వాత ఈ సీట్లను పెంచడమో మార్చడమో చేయడాన్ని ఈ డీలిమిటేషన్ అంటారు అనమాట. సేమ్ ఇదే కథ దేశం మొత్తం ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కూడా అప్లై చేస్తారు. జనాభాని బట్టి నియోజకవర్గాలు బోర్డర్లో తిరిగేస్తారు అనమాట. దీనివల్ల భవిష్యత్తులో సీట్ల లెక్కలు మారిపోతాయి. ఇంతకాలం దీనికి వంకలు చెప్పిన అకాలీ దళ వాళ్ళు సో మోడీని కలవగానే టక్కున సపోర్ట్ ఇచ్చేసరికి అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. నిజానికి సుఖ్బీర్ బాదల్ పార్టీకి పార్లమెంట్లో ఉన్నది ఒకే ఒక్క ఎంపీ, ఆవిడ కూడా ఆయన భార్య. ఎమ్మెల్యేలు చూసుకుంటే 2-3 ఉన్నారు. సో నెంబర్స్ పరంగా చూసుకుంటే వీళ్ళకి పెద్ద సీనే లేదు. ఒక లెక్కలో చెప్పాలంటే మన ఊర్లో పవర్ పోయిన పాత ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. కానీ బీజేపీ వాళ్ళు ఆయన్ని దగ్గరికి తీసుకున్నారు అంటే దాని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. జనాలు ఏమనుకుంటారంటే అమ్మో వీళ్ళు మళ్ళీ కలిసిపోతున్నారేమో, పాత దోస్తులు మళ్ళీ ఒకటయ్యారు అని. కానీ రాజకీయాలు అంత సింపుల్గా ఉండవు స్వామి. పగలు కొట్టుకొని రాత్రి కలుసుకునే రకం వీళ్ళు. ఎందుకంటే ఈ మీటింగ్ జరిగిన ఒక్క రోజు గ్యాప్లోనే పంజాబ్ బీజేపీ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ వదిలాడు. మా రూటు మాదే, మేము సింగిల్గానే పోటీ చేస్తాం, అకాలీ దళతో మాకు ఎలాంటి పొత్తు లేదని చెప్పేశాడు. ఇక్కడ మనం ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు బయట మైకుల్లో చెప్పేదానికి లోపల చేసే పనులకి ఏ మాత్రం సింక్ ఉండదు. వాళ్ళు అచ్చం అమీబా లాంటి వాళ్ళు అండి. సైన్స్లో చదువుకుంటాం కదా అమీబా అని. దానికి ఒక షేప్ ఉండదు, ఎటు కావాలంటే అటు వంగిపోద్ది. సో తన ఆకారాన్ని మార్చుకుంటుంది. మన లీడర్లు కూడా అంతే అండి. వాళ్ళకి వెన్నెముక అనేది ఉండదు. సిచ్యువేషన్ తగ్గట్టు ఎట్టా పడితే అట్టా మారుతూ ఉంటారు. అది అర్థం చేసుకోవాలని ఈ కరుడు కట్టిన కార్యకర్తలు మాత్రం అరే మా నాయకుడు ఎట్టా మాట మార్చాడని ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు ఒక 15 రోజుల క్రితం ఇదే డీలిమిటేషన్ బిల్లుని అకాలీ దళ వాళ్ళు వ్యతిరేకించారు కదండి. కానీ మోడీతో మీటింగ్ అవ్వగానే ఆ అమీబా బుద్ధి బయటకు వచ్చేసింది, ప్లేటు ఫిరాయించేశారు అన్నమాట. ఇక నెక్స్ట్ ఇంకో పెద్ద మ్యాటర్ ఏంటంటే శివరాజ్ సింగ్ చౌహాన్ వేసిన స్కెచ్. ఆయన మన పంజాబ్ రైతులను కలిసి వాళ్ళని కూర్చోబెట్టి మెల్లిగా వాళ్ళ మైండ్ సెట్ మార్చేశాడండి. ఈ E20 ఈథనాల్ పాలసీకి సంబంధించిన రైతులను మొత్తం ఒకే తాటి మీదకి తెచ్చాడు. రైతులు ఎప్పుడైతే వీళ్ళ వైపు తిరిగారో ఈ సోషల్ మీడియాలో అరుచుకునే బ్యాచ్కి ఈ ఫీజులు ఎగిరిపోయాయని చెప్పచ్చు. ఇప్పుడున్న రోజుల్లో ఇంటర్నెట్లో గోల చేసే కుర్ర బ్యాచ్, ఇదే వెస్టర్న్ కల్చర్ని నెత్తిన పెట్టుకునే జెన్జీ బ్యాచ్ అంటారు కదండి, వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోకూడదండి. అసలు ఈ జెన్జీ బ్యాచ్ అనేది కేవలం 0.01% మాత్రమే. గ్రౌండ్లో రియాలిటీ చూసుకుంటే 99% జనాలు వేరే ఉంటారండి. వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. కానీ ఈ సోషల్ మీడియాలో అరిచే వాళ్ళకు అనవసరమైన ఇంపార్టెన్స్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ ఎకోసిస్టమ్ అంతా ఎట్టా తయారైందంటే నిజాలు చెప్పడం మానేసి ఎప్పుడు ఒక నెగిటివ్ వైబ్ని క్రియేట్ చేయడం, వైలెన్స్ని ఎంకరేజ్ చేయడం, ఇవే వాళ్ళ మెయిన్ టార్గెట్స్ అండి. దీన్ని కరెక్ట్గా వాడుకునేది ఎవరో తెలుసా అండి? మన కేజ్రీవాల్ గారు. కేజ్రీవాల్ ఎకోసిస్టమ్ ఎట్టా పనిచేస్తుందో ఇప్పుడు అందరికీ మెల్లిగా అర్థమైపోతుంది. ఒక పక్క సుఖ్బీర్ బాదల్ బీజేపీ టచ్లోకి వెళ్ళాడు. సో ఇంకో పక్క వీళ్ళ సోషల్ మీడియాలో చేసిన ఫేక్ మూమెంట్స్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఈ కాంగ్రెస్ వాళ్ళు మిగతా బ్యాచ్ అంతా కీలు బొమ్మల్లాగా మారిపోయారు. కానీ జనాల్లో వీళ్ళకి సీన్ తగ్గిపోతూ ఉంది. అందుకే వీళ్ళ ఎకోసిస్టమ్ అంతా ఇప్పుడు ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉందన్నమాట. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇక మన రాహుల్ గాంధీ గారి ముచ్చట చూసుకుంటే ఇంకో లెవెల్లో ఉందండి. ప్రయాగ్రాజ్లో ఒక రేంజ్లో మీటింగ్ ప్లాన్ చేశారు. ఏకంగా ఒక 3 నెలల ముందు నుంచే ఊరంతా దండోర వేయించి కోట్లు ఖర్చు పెట్టి లక్షల మంది జనాలు వస్తారు, ఇండియా మొత్తం షేక్ అయిపోద్దని కలలు కన్నారు. కానీ తీరా సీన్ కట్ చేస్తే ఒక చిన్న కాలేజ్ గ్రౌండ్లో ఒక 5-6 వేల మంది పిల్లకాయలు తప్ప ఇంకెవ్వరు రాలేదు. అచ్చ మన ఫ్లాప్ సినిమాలకు వారం ముందు నుంచే ఒక భారీ హైప్ ఇచ్చి తీరా రిలీజ్ రోజు థియేటర్లో ఈగలు తోలుకున్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి అనమాట.
పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన ఒక పన్నీర్ అయిపోయింది. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తట్టుకోలేక కేజ్రీవాల్ గారి నోట్ల నుంచి ఒక ఆణిముత్యం లాంటి ఒక మాట బయటకు వచ్చింది. వీళ్ళంతా మోడీని లేపేద్దామని వచ్చారని ఒక భయంకరమైన ఒక మాట వాడాడండి. ఒకసారి ఆలోచించండి స్వామి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి బాస్ లాగా ఫీల్ అవుతూ పంజాబ్ లాంటి ఒక సెన్సిటివ్ స్టేట్ని వెనక నుంచి నడిపిస్తున్న ఒక మనిషి మాట్లాడేవి అసలు. పంజాబ్ అనేది చిన్న రాష్ట్రం కావచ్చు, జనాలు తక్కువ కూడా ఉండొచ్చు, కానీ దానికి ఒక పెద్ద చరిత్ర ఉందండి, ఒక కల్చర్ ఉంది. అలాంటి చోట కూర్చొని ఇలాంటి వీధరౌటి భాష వాడడం ఏంటంటే వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయని వాళ్ళకే అర్థమైపోయి ఆ ఫ్రస్ట్రేషన్లో నోరు జారుతున్నారు అనమాట. వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ గీశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామా అని గిలిగిలా కొట్టుకుంటున్నారు. కానీ ఈసారి వాళ్ళు పప్పులు ఉడికేలా లేవు. మొన్నటి దాకా జంతర్ మంతర్ దగ్గర టెంట్లు వేసుకొని కూర్చునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా సీరియస్ అయ్యి అక్కడ ఎలాంటి డ్రామాలు చేయడానికి పర్మిషన్ ఇవ్వడమే లేదు. ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఈ ఆందోళన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి రేపొద్దున ఢిల్లీలో ఒక కార్పొరేట్ ఎలక్షన్స్లో నిలబెట్టినా కూడా అండి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. వాళ్ళకి గ్రౌండ్లో జనాల సపోర్ట్ జీరో అనమాట. ఏదో కెమెరా ముందు నిలబడితే వీళ్ళు ఏదో ఊరికి పెద్ద దిక్కు అయినట్టు, కలెక్టర్ అయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. కానీ నిజమైన ఒక కలెక్టర్ కానీ, ఒక పవర్లో ఉన్న మనిషి కానీ పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఉంటుందండి. ఈ సోషల్ మీడియా బ్యాచ్కి అవే ముందు నోటికి ఏదొస్తే అది వాగడమే. ఇదంతా చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థం అవుతా ఉంది. ఈ సుఖ్బీర్ బాదల్ ఎపిసోడ్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కేజ్రీవాల్ గారి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఒక మనిషి ఎప్పుడైతే కంగారు పడతాడో అండి అప్పుడు తప్పులు చేయడం మొదలు పెడతాడు, ఓవర్గా రియాక్ట్ అవుతాడు. అందుకే ఇప్పుడు ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ డ్రామా ఆడతాడో ఎవరికి తెలియదండి. ఆయన ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అవడంతో రాహుల్ గాంధీ కూడా ఆయనకు మెల్లిగా హ్యాండ్ ఇచ్చేశాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం అయితే లేదు. రేపొద్దున ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద నిలబడతారన్న గ్యారెంటీ కూడా లేదు. సో రాహుల్ గాంధీకి ఒక భయం పట్టుకుందనమాట. ఈ కేజ్రీవాల్ గారితో చేతులు కలిపితే ఉన్న కాస్త పరువు కూడా పోయి మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ని ముంచేస్తారేమో అని ఒక భయం అనమాట. సో ముఖ్యంగా రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద వణికే పుడుతుందండి. ఎందుకంటే రాజస్థాన్లో ఎలక్షన్స్ అంటే ఎప్పుడు ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. అక్కడ బీజేపీ కాంగ్రెస్కి మధ్య ఓట్ బ్యాంకు డిఫరెన్స్ అనేది కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఏజ్ పాత ఎలక్షన్స్ చూసుకున్నా పెద్దగా తేడా ఉండదండి. ఏదో ఒకసారి గాలి వస్తే తప్ప ఎప్పుడు అక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. అలాంటి టైంలో ఈ కేజ్రీవాల్ రాజస్థాన్లో ఎంటర్ అయ్యండి 1-2-3% ఓట్లు చీల్చినా కూడా కాంగ్రెస్ పని గోవిందా అయిపోద్ది అనమాట. ఆ భయంతోనే వీళ్ళు అతనికి దూరంగా జరుగుతుంది అనమాట. అసలు ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే మన ఊరి నాటకాల్లో క్లైమాక్స్కి ముందు విలన్ వేసిన ఒక స్కెచ్ రివర్స్ అయినప్పుడు ఎట్టా గందరగోళం అవుతాదో సేమ్ టు సేమ్ ఇక్కడ అదే నడుస్తుందండి. మొన్నటిదాకా మేమంతా ఒక్కటే కలిసి పోటీ చేస్తామని మైకుల్లో ఊదురు కొట్టిన నేతలు ఇప్పుడు ఏ మూలను కూర్చొని ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకున్నారో చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థమే కావడం లేదనమాట. సో పంజాబ్లో చూస్తే అండి ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కి అస్సలు పడదు. సో బయట రాష్ట్రాలకు వచ్చేసరికి మేము దోస్తులమని బిల్డప్ ఇస్తారు కానీ అండి పంజాబ్లోనే సుఖ్బీర్ బాదల్ని బీజేపీ దగ్గరికి తీస్తే ఇక మిగిలిన చోట్ల వీళ్ళ ఆటలు సాగుతాయా? అస్సలు సాగు. వీళ్ళ డ్రామాలను చూసి జనాలకు కూడా విసుగు వచ్చేసింది అనమాట. పైగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు క్రియేట్ చేసే ఫేక్ హైప్తో సీన్లు రివర్స్ అవుతాయి అనుకుంటే అది రియల్ గ్రౌండ్లో వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళకి అది బాగా అర్థం అయిపోయిందండి. రాజకీయం అనేది ఫోన్ స్క్రీన్ మీద రీల్స్ చేసినంత ఈజీ కాదు కదా స్వామి. ఊర్లో తిరిగే సగటు మనిషి పల్స్ పట్టుకోవడం ముఖ్యం. సో ఫైనల్గా చెప్పాలంటే ఎగ్జామ్కి పోయిన పిల్లోడికి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తే ఎట్లా గుడ్లు తేలుస్తాడో ఇప్పుడు సుఖ్బీర్ బాదల్ చేసిన పనికి కేజ్రీవాల్ ఈ ఆందోళన బ్యాచ్ పరిస్థితి కూడా అట్టగా తయారైంది. పునాదులు కదిలిపోయినాయండి. ఏ డ్రామాలు ఆడాలో అర్థం కాక ఒక జిట్టు బిక్కుంటున్నారని చెప్పొచ్చు. సో గ్రౌండ్లో రియాలిటీ వేరు, కెమెరా ముందు వీళ్ళు ఆడే డ్రామాలు వేరు అన్నది జనాలకు క్లియర్గా అర్థం అయిపోయింది అనమాట. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.